హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి 8 నోటిఫికేషన్స్లో 2 నోటిఫికేషన్స్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. దీనికి సంబంధించి అసలు ఏం చదవాలి అనే దానిపైన వీడియో చేయమని చాలామంది అయితే అడిగారు. ఈ వీడియోలో మీరు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి. వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ ఇంగ్లీష్ బిట్స్ కూడా ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. అలాగే కొత్తగా నిన్న మరొక కోర్స్ కూడా యాడ్ చేశాము. ఎవరైతే హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా టోటల్ 24 పీడిఎఫ్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు పొందవచ్చు. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ 199 రూపీస్ కోర్స్ ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క ప్యాటర్న్ తెలుసుకొని వాటిని బాగా మీరు అటెంప్ట్ చేయాలి అంటే మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 25 మాక్ టెస్ట్ కోర్స్ మీరు తీసుకొని వాటిని అటెంప్ట్ చేయాలి. ఇప్పటికీ చాలామంది కొన్ని వందల మంది అయితే తీసుకున్నారు. కాబట్టి 25 మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక కోర్స్ కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ 2 కోర్సెస్ కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటాయి. ఈ 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఉంటాయి, ఇమీడియట్గా తీసుకోండి. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే 49 రూపీస్కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సపరేట్గా 49 రూపీస్ కోర్స్ అయితే ఉంది. ఈ ఒక్క కోర్స్ తీసుకున్న చాలు మీకు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఈ యొక్క కోర్సులో అయితే ఉంటాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టోటల్ 24 పీడిఎఫ్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి టోటల్ 8 నోటిఫికేషన్స్లో సిస్టమ్ అసిస్టెంట్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఈ 2 జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కొంచెం అదర్ పోస్టులతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ లేదు. మనకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ జీకే ఇంగ్లీష్తో పాటు ఎక్స్ట్రాగా అడుగుతారనమాట. ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించి వీటికి సిస్టమ్తో వర్క్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందులో 90 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 90 క్వశ్చన్స్లో ఓన్లీ 30 క్వశ్చన్స్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. సో రిమైనింగ్ మనకి ఇక్కడ 10 మార్క్స్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇవి 10 మార్క్స్, ఇవి 90 మార్క్స్. టోటల్గా చూసుకుంటే 100 మార్క్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకి కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఇందులో మనకి 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఈ 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి, మరొక 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. సో టోటల్గా మీకు 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అసలు ఈ 25 క్వశ్చన్స్ కానీ లేదా ఈ 30 క్వశ్చన్స్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్లో కానీ తెలంగాణ హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సిలబస్సే కాదు, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకైతే ఇవ్వలేదు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను. ఒక 24 టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ 24 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ముందు ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ ఏంటో చెప్తాను. ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టోటల్గా మనకి 24 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 24 టాపిక్స్కి సంబంధించి మేము మీకు 49 రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 24 టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందిస్తున్నాము. సో ఈరోజే ఈ యొక్క కోర్స్ అనేది చాలామంది క్యాండిడేట్స్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని యాడ్ చేయడం జరిగింది.
ఇంతకుముందు ఎవరు కూడా అడగలేదు, 2 డేస్ నుంచి అడుగుతున్నారు. సో అందుకని ఇమీడియట్గా ఈ పీడిఎఫ్స్ అయితే మేము ప్రిపేర్ చేసి యాడ్ చేయడం జరిగింది. సో చాలా బిట్స్ ఉన్నాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి. సో ఇక్కడ ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది చూస్తే, బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ అక్రోనిమ్స్ అండ్ అబ్రివేషన్స్, అంటే మనకి ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదా కొన్ని. ఓకే, ఐపీ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, ఏఎల్యు అంటే ఏంటి, ఇలాగ మనకి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. సో అబ్రివేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్, ఇంకా కంప్యూటర్ మెమరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించినటువంటి టాపిక్ చదవాలి, కంప్యూటర్ సెక్యూరిటీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిబిఎంఎస్, అలాగే డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌస్కి సంబంధించినటువంటి టాపిక్ చదవాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్కి సంబంధించిన టాపిక్ చదవాలి, ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్, అసలు కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏంటనే మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్కి సంబంధించిన ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇది కూడా చదవాలి. ఇంటర్నెట్ అవేర్నెస్కి సంబంధించి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఎంసీక్యూకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్వశ్చన్ అండ్ ఏ. సో మనకి ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో ఉండేటువంటి షార్ట్ కట్స్ కీ గురించి అడుగుతారు. ఇందులో మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్వశ్చన్ అండ్ ఏ, ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్విజ్కి సంబంధించి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంకా మైక్రోసాఫ్ట్ విండోస్ కీబోర్డ్ షార్ట్ కట్స్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటే ఏంటి అనేది వాటిపైన కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా ప్యారలల్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇంకా విండో ప్రోగ్రామింగ్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలాగ మీకు 24 టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఈ 24 టాపిక్స్ కలిపి మేము మీకు 49 రూపీస్కే కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా తీసుకునేటువంటి కోర్సెస్ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో, హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది. జస్ట్ 49 రూపీస్ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫ్యూ డేస్లోని ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మీకు బయట ఎక్కడ కూడా ఇలాంటి మెటీరియల్స్ అయితే దొరకవు. సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మేము అన్ని టాపిక్స్ కలిపి పీడిఎఫ్స్ అయితే అందిస్తున్నాం, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది సిలబస్ చూశారు కదా. ఇప్పుడు మరి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా నేను మీకు చెప్తాను. సో అది కూడా చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్తో పాటు మీరు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో సిస్టమ్ అసిస్టెంట్కి 30 క్వశ్చన్స్ అడుగుతారు. కంప్యూటర్ నాలెడ్జ్లో సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అడుగుతారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు బాగా చదువుకోవాలి అది. ఓకే, తర్వాత ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్ వైజ్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేటువంటి వెయిటేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే జనవరిలోని ఇవన్నీ కూడా చెప్పాను. సో మీరు ఖచ్చితంగా మీరు ఇవి నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడాను. ఓకే, మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇందులో తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ జాగ్రఫీ వీడియో ఆల్రెడీ చేశాను. అలాగే స్టేట్ సీఎంస్, గవర్నర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ పర్టికులర్ హైకోర్ట్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా నిన్న చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వీడియో కూడా ఈరోజు చేశాను. ఇంకా తెలంగాణకి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్, ఓకే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్కీమ్స్ కానీ, ఇంకా తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఈ 2 టాపిక్సే మిగిలిన్నాయి. సో అవి కూడా చేస్తాను. సో మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ క్లాసెస్ రూపంలో చెప్పడం జరిగింది. ఓకే, సో మిగిలినవి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఖచ్చితంగా చెప్తాను. సో మీరు మెయిన్ కోర్సెస్ కూడా తీసుకోండి. 499 రూపీస్ కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 199 రూపీస్ 25 మాక్ టెస్ట్లకి సంబంధించిన కోర్స్ తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ తెలుసు సినానిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ కరెక్షన్స్, కాంప్రిహెన్షన్ పాసేజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, నౌన్ అండ్ ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, ఇవన్నీ కూడా మీరు రూల్స్ చదువుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కూడా చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఒకవేళ ఆ టాపిక్ పైన కూడా ఇవ్వచ్చు. సో ఇది
చాలామంది అడిగినటువంటి పర్టికులర్ సిలబస్ అనమాట. సో ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడిగారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి ఆ కోర్సెస్ తీసుకోండి, మీరు ఎక్కడ కూడా వెతకాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ప్రైస్కి 49 రూపీస్కి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఇస్తున్నాము, తీసుకోండి. ఓకే, సో మీకు సిలబస్ ఏంటి అనేది అర్థమైంది కదా, ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. సో అట్లీస్ట్ ఎప్పటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. ఇంకా డేట్స్ అయితే అవ్వలేదు, ఎగ్జామినేషన్ డేట్స్. సో నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, లేదా ఏప్రిల్ 1st నుంచి ఎగ్జామ్స్ అని మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా 10 రోజులే టైం ఉంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.